అమ్మయ్యా ఇక అయిపోయింది. మాకంటే మాకే టికెట్లు కావాలని, మాకంటే మాకే సీట్లు వేయాలని ఇన్ని దినాలు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలు చిన్న హంగామా చేయలే, చిన్న ఆగం చేయలే కదా. ఇక అయినా పురాగా అయిపోయినాయి ఆ లొల్లిలన్నీ అని గాలి విసుకునే లోపలనే ఇంకో తన షురువైనాయి. మరి ఏడైనాయి, ఏ రేంజ్లో అయినాయి అనేది అరుచుకుందాం. అయిపోయింది టికెట్ల పంచాది, కుర్చీలు ఇరగొట్టుడు, ఒకరినొకరు కొట్టుకునుడు తెలంగాణలో ఒడిచిపోయింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సీమాంధ్రలో సురువైంది. అక్కడ దిక్కు పార్టీలు ఇప్పుడిప్పుడే టికెట్లు ఇస్తున్నాయి కదా. ఇక పొత్తుల సంసారాలు పెట్టుకుంటున్నాయి కూడా. ఇక లడాయి సురువైంది అనుకోరాదు. టికెట్లు రానోళ్ళు అలా పార్టీ ఆఫీసులను అశోకవనం చేస్తున్నారు. ఇక చూడుర్రి చిల్కలూరిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులా ఏయ్ తలగని కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే దిక్కే లేరన్నారు కదా సీమాంధ్రలా. మరి టికెట్లలో లేదో తెలుస్తలేదు. ఒక్క కాంగ్రెసే కాదు, తెలుగుదేశం పని కూడా ఇట్లనే అవుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీటు బీజేపీ వాళ్ళకి ఇయ్యొద్దని తెలుగుదేశం వాళ్ళు జంగులు వేపిండ్రు. ఇడిచిపెడితే ఇరగబడి కొట్టుకునేటట్టు చేస్తున్నారు. ఇసొంటియే మనతాన కూడా అయినాయి. ఇక నామినేషన్లు ఒడిచిపోయినాయి కాబట్టి మనతాన బంద్ అయినాయి. ఇప్పుడు అక్కడ సురువైనాయి. ఇంకా ఎన్ని కుర్చీలు ఇరగవలసి ఉన్నదో, ఎంతమందికి తన్నులు పడవలసి ఉన్నదో చూడాలి.